నమస్తే అండి. ఈరోజు మనం ఏం కూర చేసుకుంటున్నాం అంటే చూడండి, నాటుకోడి లాగా ఉంటుంది కారం. నాటుకోడి సేమ్ తెచ్చుకున్నాము. దీన్ని ఇప్పుడు వంట తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి నేను చేసే విధానం ఎలా ఉందో మీకు చూపిద్దామని, మా పిల్లలకు కూడా చూస్తారని చేస్తున్నాం. చూడండి, నాటుకోడి సేమ్ నాటుకోడి లాగే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం బాగా ఎక్కువగా ఉడకాల. కుక్కర్లో అయినా వేసుకోవచ్చు, నేను కుక్కర్లో ఇలా స్టవ్ మీదే పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసా. ఇవన్నీ చెప్పేది ఆవాలు, పటాలంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసా. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు, అంతే చూస్తూ ఉంది. మాట్లాడతాను, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇట్లా బాగా వాడుకోవాలి. వాడుకొని అప్పుడు అల్లం పేస్ట్, పెరుగు వేయాలి. చూడండి, కొంచెం వాడుస్తాను. ఏం ఫ్రెండ్స్, ఈరోజు ఏం తెచ్చుకున్నారు కూరలు? సండే రోజు మేమైతే నాటుకోడి తెచ్చుకున్నాము. కోడి తెప్పించుకున్నాము, వండుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా వాచేసేసుకొని వాడింది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ అయిపోయింది పేస్ట్. సారీ, మిరప్పొడి అవన్నీ మళ్ళీ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాల. బాగా వాష్ చేసేసి మళ్ళీ వేస్తాం. చూడండి, పెరుగు కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం మనం పెరుగు కూడా వేసాం కదా, ఆయిల్ కూడా వేసేస్తున్నాం. అన్నీ వేస్తున్నాం. ఇప్పుడు మూత వేసేస్తాను. కొంచెం వాటర్ పోసి మూత వేసేస్తాను. బాగా ఉడికిపోద్ది. అప్పుడు మనం వాటర్లో బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేయబడలే, వాటర్ పోసేస్తున్నాను. అల్లం పేస్ట్, బాగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ బాగా చికెన్ మునిగిపోవాలా, అంటే బాగా ఉడకాల. ఇప్పుడు మూత వేసేయాల. ఒక అరగంట అట్లా ఉడకనియాలి. పెద్దగా మాట్లాడు. నీళ్ళు ఎక్కువ పోసేసి కదా, దాన్ని నీట్గా చూడండి. ఇంకా ఉడకాల. ఉప్పు, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేస్తాం. బాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఉడకాల.
బాగా ఉడకాలి. మగ్గు పెట్టింటే బాగా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి, కొబ్బరి మసాలా కూడా వేయలేకపోతే కొబ్బరి మసాలా వేయకుండానే చేశాను. ఇది చేస్తాను. అయిపోయింది, ఆపేసా గ్యాస్ కూడా. ఇప్పుడు కూర తీసుకొచ్చు చూస్తున్నారు కదా, కొంచెం వేసుకొని టేస్ట్ కూడా చూపిస్తా. దగ్గర పెట్టాను, బాగా ఎగర పెట్టేసాం. కొబ్బరి మసాలా అయితే వేయలే. చూడండి ఫ్రెండ్స్, చూస్తాను. కూర చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీ చూస్తున్నా. కొబ్బరి మసాలా కూడా వేయలేదండి, బాగుంది టేస్టీగా. ఇంట్లో ఒక తడవ ట్రై చేయండి. అల్లం పేస్టు, పెరుగు, మిరప్పొడి, ఉప్పు, బిర్యానీ ఆకు, ఆవాలు, ఇతర మాటలు వేసా, ఎర్రగడ్డ వేసా, ఒక టమాటా వేసా, అంతే ఫ్రెండ్స్. అయితే ఉడుకు పెట్టేదే మనకి లేటు. చూసారు కదా ఎంత లేట్ పట్టిందా, గంట పట్టినట్టు పట్టింది. ఇంట్లో ఒక తడవ ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏం ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు ఈరోజు వంటలు? చికెన్ తెచ్చుకున్నారా, మటన్ తెచ్చుకున్నారా, ఏం తెచ్చుకున్నారు? చూస్తారు కదా నేను చేసే వంట ఈరోజు. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాం మీ ముందుకి. ఉంటా ఫ్రెండ్స్. చూడండి కాళ్ళు. ఇంకా ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, అయిపోయింది. బాయ్.